రాష్ట్రాన్ని ప్రగతి పథాన తీసుకువెళ్లడమే లక్ష్యంగా 2 రోజుల పాటు జరిగిన కలెక్టర్ల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. రాష్ట్ర భవిష్యత్తుకు దిక్సూచిగా 2 రోజుల కలెక్టర్ల సమావేశం జరిగిందన్న మంత్రి కలెక్టర్ల మధ్య అభివృద్ధి సంక్షేమంలో పోటీతత్వాన్ని పెంపొందించేలా కలెక్టర్ల సమావేశాల్లో చర్చలు జరిగాయన్నారు. ప్రజలకు వేగంగా సుపరిపాలన అందించేలా పలు సమస్యలు పరిష్కరించేలా సమావేశం జరిగిందని 18 నెలల కాలంలో రాష్ట్రం సాధించిన ప్రగతి సంక్షేమం అభివృద్ధిపై చర్చ జరిపినట్లు తెలిపారు. పౌష్టికాహారం ఆ పిల్లలందరికీ కూడా హెల్త్ చెకప్స్ చేసి వాళ్ళలో పౌష్టికాహార లోపాలు ఏమైనా ఉన్నాయా, పౌష్టిక విలువ లోపం ఏమైనా ఉందా, వాటిని నివారించడానికి ఎటువంటి ఫుడ్ ప్లాన్ చేయాలి, ఇవన్నీ కూడా చర్చించడం జరిగింది. మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లల భవిష్యత్తు కోసం మరి వారు భవిష్యత్తులో మంచి సీట్స్ ఐఐటి ఎన్ఐటీలో సీట్లు సాధించడానికి కావాల్సిన కోచింగ్ కూడా ప్రత్యేకంగా ఇవ్వమని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు సూచించారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. హౌసింగ్లో పొజిషన్ సర్టిఫికెట్స్ ప్రభుత్వ భూముల్లో ఏదైతే ఉంటున్నారో వారికి వెంటనే ఎటువంటి ఇబ్బందులు లేకుండా పొజిషన్ సర్టిఫికెట్స్ కూడా ఇవ్వమని చెప్పేసి 20-30 ఏళ్లుగా ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటూ కరెంటు బిల్లులు హౌస్ ట్యాక్స్లు కడుతున్నా కూడా వారికి పొజిషన్ సర్టిఫికేట్స్ ఇవ్వట్లేదు. వారికి వెంటనే పొజిషన్ సర్టిఫికేట్స్ ఇవ్వమని కూడా మరి ముఖ్యమంత్రి గారు సూచించారని చెప్పేసి నేను తెలియజేస్తాను.